సార్ నా పేరు శ్యాంబాబు. 49 ఒంగోలు నుండి. L1 జనవరిలో చేశాను గురువుగారు నేను. అప్పుడు నా వెయిట్ వచ్చేసి 66 ఉంది గురువుగారు. ఆ తర్వాత మన L1 ప్రోగ్రామ్ పూర్తయ్యేటప్పటికి నాకు 63 వచ్చింది వెయిట్. యాక్చువల్గా నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది గురువుగారు నాకు 2015లో. అప్పుడు నాకు వాయిస్ ఇవన్నీ కూడా వాటికి వెంటిలేటర్స్, ఆక్సిజన్స్ ఇవన్నీ పెట్టి ఇవన్నీ మొత్తం ప్రెజర్ అయిపోయినాయి నాకు. అప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే, మీకు వాయిస్ అసలు రాదని చెప్పేశారు. తర్వాత దైవానుగ్రహం వల్ల కొంత వాయిస్ వచ్చింది నాకు. తర్వాత నాకు కొత్త వాయిస్ వచ్చింది. అంటే ఫ్లూయెంట్‌గా అయితే లేదు నా వాయిస్. మాట్లాడుతున్నాను. ఒక జల్లులాగా వస్తది వాయిస్ అనేది. కాపోతే మనం ఏ పని చేయాలన్నా ఏదైనా ఆ భగవంతుడు ఆ కొంచెం వాయిస్ ఇచ్చాడు అని అనుకోని సరిపెట్టుకున్నాము. హోమియోపతికి గూడా వెళ్ళాము అప్పట్లో. అందరూ గూడా గార్లిక్ చేయండి. అప్పటికే నలుగురు డాక్టర్స్ దగ్గర తిరిగాము. అపోలో వాళ్ళే చెప్పారు. నో వాయిస్ రాదనే చెప్పారు. అటువంటిది అట్లా భగవంతుడి దయ వల్ల కొంత వాయిస్ వచ్చింది. దాంతోనే మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. ఈ జనవరిలో మా మిసెస్ నవంబర్‌లో చేసింది శ్రీవల్లి. తను ఎనర్జీ చూసి నేను, అమ్మా నేను గూడా ఉంటాను. మా మిసెస్ అయితే ఒక చిన్న పిల్లలాగే సార్. అంత ఎనర్జిటిక్ ఉంది. కానీ అది ఎవరైనా కళ్ళతో చూస్తేనే నమ్ముతారు గానీ, చూడకుండా మనం చెప్తే మాత్రం ఎవ్వరూ నమ్మరు. అటువంటి ఎనర్జీ మా మిసెస్‌కుంది. మా మిసెస్ చేసింది నేనెందుకు చేయలేనా అనే ఉద్దేశంతోటి, నేను జనవరి ఎల్2, ఎల్1 బ్యాచ్‌లో తిరుపతి నుండి దైవానుగ్రహంతోటి స్టార్ట్ చేశాను. నాకు 15, 20 రోజుల్లోనే నా వాయిస్ అనేది నాకే బాగా రేజ్ అయిపోయింది. ఫ్లూయెంట్ అనేది బాగా వస్తుంది. ఒక జల్లు లేదు, ఏమీ లేదు. చాలా క్లారిటీగా ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి మనకి ఎవ్వరు ఎక్కడ ఏమీ దొరకలేదు. గురువుగారి రూపంలోనే మనకి వచ్చింది అనుకున్నాము. అప్పట్లోనే నాకు ఆ 2015లోనే షుగర్ కనపడింది గురువుగారు. అప్పటికి నేను చెన్నై అపోలో వాళ్ళదే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నా. 2 టాబ్లెట్‌లు వేసుకుంటాను. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. అప్పటినుంచి స్టిల్ ఇప్పటికి అట్లాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాము. ఈ సమయమా చేసిన స్టార్ట్ అయిన తర్వాత ఎల్1లో నేను యాక్చువల్‌గా 24 రోజులకి 24 టాబ్లెట్‌లు అంటే 50 టాబ్లెట్‌లు మనం వేసుకోవాలి. అటువంటిది నేను హాఫ్ టాబ్లెట్‌లే వేసుకున్నాను. నా షుగర్ లెవెల్స్ అన్నీ గూడా నార్మల్‌గా ఉంటున్నాయి. అంటే 145, 160 అంటే మనం మెయింటైన్ చేయగలము. 300, 400 వస్తే అమ్మో! పెరిగిపోయింది మనం వేసుకోవాలి అనే ఇది అయితే ఎల్1లో నేను చాలా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. చాలా హ్యాపీ. చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రతిరోజు అంటే ఒక నమ్మకం అనేది అంటారు చూడండి గురువుగారు. గురువుగారిని నమ్మాము. కానీ మనసులో అనేది ఒకటుంటది. లోపల ఇంకొకళ్ళుంటారు. గురువుగారు చెప్పారు చేశాము. ఇప్పుడెట్లా ఉంది? ఇప్పుడెలా చేయాలి? అనేది. అలాగా నేను 24 డేసెస్ రోజు చెక్ చేసుకున్నాను గురువుగారు. మార్నింగు, ఈవెనింగు. మార్నింగ్ 130, 145. నైట్ టైమ్ 160, 145. అయితే చెవులు ఆ 10 పాయింట్లు, 20 పాయింట్లు, 30 పాయింట్లని మనం మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 10 సంవత్సరాల నుంచి 2015 నుంచి స్టిల్ ఇప్పటిదాకా గట్టిగా లెక్కేసుకుంటే ఒక 1 మంతు నేను అప్పుడప్పుడు షుగర్స్ ఏసుకున్నా, స్వీట్స్ తిన్నా ఓవరాల్ ఈ 30 ఇయర్స్‌లో. కానీ ఈ రోజున 50 డేస్ ఎల్1 చేశాను, ఎల్2 చేసుకున్నాను. విపరీతంగా స్వీట్ ఏసుకొని తింటున్నాను. అది చెప్పలేనిది కాదు. ఎంతో ఆస్వాదిస్తున్నాను. 4 స్పూన్‌లు ఏసావా జ్యూస్‌లో? ఇంకోటి కాదు. బాగుంది. తాగుతున్నాము. అలా అని ఏమన్నా షుగర్ లెవెల్స్ ఏమన్నా పెరుగుతున్నాయా అంటే పెరగటం లేదు. తర్వాత ఎల్1లో మనం పూర్తి చేసిన తర్వాత డైట్‌లోకొచ్చాను గురువుగారు నేను. మన ఫుడ్ తీసుకోవటంలోకొచ్చాము. మన ఫుడ్ తీసుకోవటానికి వచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ 190, 200 అలా కనపడుతున్నాయి. సాలిడ్ ఫుడ్‌లో. మనకు యాక్చువల్‌గా నేను నైట్ టైమ్ ఫుడ్ తీసుకోను గురువుగారు. ఏదన్నా పల్లీలు అట్లాంటియన్నీ ఒక కప్పు, 2 కప్పులు తినేస్తూ ఉంటాను. ఏది కంట్రోల్ ఉండాలి అనే ఉద్దేశంతోటి.
190, 200 ఆ మధ్యలోనే ఉంది. అది కూడా అంటే యాక్చువల్‌గా ఏందంటే, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మళ్ళీ 300, 400కి వెళ్ళిపోద్దేమో అది కూడా ఒక డౌటు. మళ్ళీ ఆ నెల రోజులు పూర్తి చేసుకున్నాను. చిప్స్ అయిపోతున్నాయి. ఆర్డర్ పెట్టుకుంటున్నాము. చిప్స్ తెప్పించుకుంటున్నాం. చూసుకుంటున్నాం. స్టిల్ ఇప్పటికి కూడా చిప్స్ అయిపోతున్నాయి. మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ ఇప్పుడు. పెట్టుకుంటాము. ఇబ్బందేం లేదు. కానీ దీంట్లో అనుభవం అనేది ఒక షుగర్ ఉంది. షుగర్ లేనోళ్ళు చేయాలా? షుగర్ ఉన్నవాళ్ళే చేయాలా? షుగర్ లేనోళ్ళు చేసుకోవాలా? అనేదైతే లేదు. ఎవరైనా చెయ్యొచ్చు. షుగర్ ఉంది గదా! అని భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా వేసుకొని ఇప్పటిదాకా ఎవరు తిన్న వాళ్ళు గూడా హ్యాపీగా వేసుకొని తినండి జ్యూసెస్‌లో. నేను కేజీలు, కేజీలు తెచ్చుకుంటున్నాను గురువుగారింటికి. అది ఎవరు ఇచ్చిన ఎవరు గూడా ఇవ్వలేరు గూడా అది. ఒక డాక్టర్ గూడా ఇవ్వలేడు. షుగర్ ఏసుకుంటావా? షుగర్ ఏసుకోమాక నువ్వు. షుగర్ లేకుండానే తాగండి మీరు. ఒక జ్యూసెస్ గాని, ఇవి గూడా అన్నీ గూడా అంతా బాగుంది గురువుగారు. ఎల్‌టోలోకొచ్చేసేటప్పటికి హ్యాండిల్ చేయటం అనేది ఒక బాగా ఏదైనా స్పిరిచ్యువల్‌గా అంటే ఒక సమస్యని మనం ఆ సమస్య సమస్యగా చూడకుండా అది చేయాలా? చూద్దాం. అవుతదిలే అదే అవుతది. అని అలాగే ఉన్నాము. కానీ ఇప్పటిదాకా అలాగే అవుతూ వచ్చింది గురువుగారు. నిద్రైతే అసలు మనం చెప్పలేనిది కాదు. అంత పీస్‌ఫుల్‌గా నిద్రపోతున్నాము. 5:30 యాక్చువల్‌గా ఈరోజు మీరు 7కి పెట్టారు క్లాసు. నాకన్నా మా మిసెస్ 5కే లేసేసింది. నన్ను 5:30కే క్లాసుందన్నారు. లేసేసి కూర్చున్నాను. మా బాబు ఎల్1లో స్టార్ట్ చేశాడు. వాడికి 6కి నాన్న క్లాస్ స్టార్ట్ అవుద్ది అనంగానే వాడు లేసేసాడు. అంటే ఇవన్నీ ఎవరు అంటే యాక్చువల్‌గా ఏంటంటే గురువుగారు మనం పడుకుని లేద్దాంలే, చేద్దాంలే అనేది లేదిక్కడ. ఆ ఎనర్జీలనేది ఎలా వస్తున్నాయైతే మాకు తెలీదు. కానీ మేమైతే చాలా ఎనర్జీగా ఉన్నాము. మా మిసెస్ గాని, మా బాబు గాని దీంట్లో మా బాబు మిమ్మల్ని అడగాలనుకున్న క్వెషను మా నాన్నకి గొంతు బాగా పెరిగింది. గురువుగారిని అడగాలి గొంతు తగ్గించమని అని చెప్పి చెబుతున్నాడు గురువుగారు. నాన్న నేనేమి పెద్దగా లేదు నాన్న నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు. తగ్గించు. ఆ మాట గురువుగారిని అడుగుదామా ఇవాళ క్లాస్‌లో? దానికి కూడా సమయం ఉందా గుర్తుపెట్టడానికి? గొంతు తగ్గడానికి కూడా సమయమా ఉందా? అలా చాలా హ్యాపీ గురువుగారు. స్లీప్ వైస్ గాని, డివోషనల్ వైస్ గాని, స్పిరిచ్యువల్‌గా గాని, హ్యాండిల్‌గా గాని, ఒక అవతల వ్యక్తిని మనం ఇప్పుడు మనం ఏదైనా చెప్తే వాడు చేస్తాడా? చెయ్యడా? చెప్పాము. చేస్తాడేమో చూద్దాం. కానీ చేస్తున్నారు. మనకేదైనా వర్క్ ఉంది. మనం చెప్పాము. అంతకుముందంతా కూడా నేను ఏ వర్క్ ఇచ్చినా కూడా ఆ వర్క్ అయిన దాకా నాకు టెన్షనే గురువుగారు. పెట్టాము. ఎంతవరకొచ్చింది? అయిందా? అవ్వలేదా? ఇలాంటివి ఉండేది. కానీ ఈ రోజున నేను సమయంలో చేరిన తర్వాత ఫస్ట్ ఆర్డర్ తీసుకున్నాను. 2 ఆర్డర్‌లు తీసుకున్నాము. పెట్టేసాము, వదిలేసాము గురువుగారు. అయి ఆటోమేటిక్‌గా వచ్చేసినాయి మన దగ్గరికి. గోల్డ్ బిజినెస్ నేను చేసేది గోల్డ్ తీసుకొని ఆర్డర్స్ తీసుకొని చేస్తాను గురువుగారు. అటువంటిది నేను ఆర్డర్ పెట్టేసి గమ్మున కూర్చున్నా. యాక్చువల్‌గా మనం ఆర్డర్ పెట్టేసిన తర్వాత 2 రోజులకో, 3 రోజులకో, ఒక రోజుకో ఫోను చేస్తూనే ఉంటాను. మన వర్కర్ దగ్గర కూర్చోవడం, ఎంతవరకొచ్చింది పని? ఎంతవరకు ఏం చేశారు అని. కానీ అటువంటిది ఈ సమయంలో ఉన్న తర్వాత ఫస్ట్ టైమ్ గురువుగారు నేను. టెన్షన్. మా మిసెస్ కూడా చూసింది. "ఏంది నువ్వు ఫోను చేయవేంది?" అంటే ఇన్నాళ్ళు మనం ఏదిచ్చినా కూడా ఫోను చేయటం తను చూస్తూ ఉండేది గదా! అటువంటిది ఈసారి తను ఫోను చేయమన్నా కూడా నేను ఫోను చేయలేదు గురువుగారు. ఈరోజు వచ్చి మన చేతిలోకొచ్చేసింది. వాళ్ళే ఫోను చేశారు. "శ్యామ్ గారు వచ్చింది తీసుకుంటారా?" అని. వెళ్ళాను. మీ క్లాస్‌లో ఉండగానే ఎళ్ళాను. పోయి తీసుకొచ్చుకున్నాను గురువుగారు. అంటే అన్ని మార్పులనేది మనం అది ఎవరికి వాళ్ళు అనుభవిస్తే గాని తెలీదు గురువుగారు. తర్వాతొచ్చేసి ఇప్పుడే నేను బజార్ నుంచి వస్తుంటే మా ఫ్రెండ్ ఉండి, "ఏంది ఆ గ్లామర్ ఏంది నువ్వే శ్యాము" "నేనేం గ్లామర్ కొన్నానే" అని చెప్పేసి అన్నా. "లేదు ఏంది ఆ గ్లామర్ ఏంది నువ్వేందసలు" అంటే అంత గ్లోనెస్సు ఆహ్, వాడిని మాట్లాడిస్తున్న మాటల్లో గాని, యాస్ ఎ పర్సను నా ఏజ్ పర్సన్ వాడు.
అది అది కూడా ఇవాళ ఇప్పటిదాకా ఎవరు లేదు. నిన్న ఒకళ్ళైతే "ఏది వెయిట్ తగ్గిపోయావు? ఏది అట్లా ఉన్నావు? బాగా వెయిట్ తగ్గారు భలే అవుతారు మీరు" అన్నారు. ఇగ మనం ఇంటికొచ్చి మనకి మనం డిచ్చి తీసుకోవాలా? లేకపోతే ఏదో తెలియలేదు గురువుగారు. ఆహ్, గొంతయితే నాకు చాలా బాగుంది గురువుగారు. యాక్చువల్‌గా నేను ఫస్టు ఎల్1లో చేసినప్పుడు నేను మీతో మాట్లాడినప్పుడు ఇంటర్జెక్షన్ సెక్షన్‌లో నేను మాట్లాడినప్పుడు ఆ వాయిసు, ఇప్పటి వాయిస్‌కి చాలా తేడా అయితే ఉంది గురువుగారు. మాట ఆగట్లేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు వచ్చే మాటలన్నీ కూడా ఇప్పుడు దొర్లుకుంటూ వస్తున్నట్టుగా మాట్లాడాలా, చెప్పాలి అనే ఇదిగా ఉంటుంది. మొన్న శివరాత్రికి మీరిచ్చిన ఎనర్జేషను యాక్చువల్‌గా ఆహ్, నా పెళ్లి కోసం నేను శివరాత్రి జాగారం చేశాను గురువుగారు. ఆ జాగారం చేసిన తర్వాత ఆ సంవత్సరమే మా మిసెస్ నాకు పెళ్లి జరిగింది. అప్పటినుంచి 2004 నుంచి ఇప్పటిదాకా నేను ఏ రోజు జాగారం చేయలేదు గురువుగారు. నిన్న శివరాత్రికి గూడా మాకు నిద్రొస్తుంది. "సరే శ్యామ నువ్వు పడుకో నేనింటాలే" అని చెప్పి మా మిసెస్ అంది. అది ఎలాగో ఏమో కాదమ్మా నేను ఉంటాలే అని చెప్పని ఆ రోజు శివరాత్రికి ఉన్నాను గురువుగారు. 2004 తర్వాత 2025లో 24లో ఉన్నాను గురువుగారు. 25 ఎక్స్‌పీరియన్సు అప్పటికి నా పెళ్లి కోసం నేను గుడిలో శివుడి దగ్గర కూర్చొని అన్ని శివాలయం గుళ్ళల్లోనూ కూర్చున్నాను గురువుగారు. ఉదయం 5 గంటల దాకా. అప్పుడు నేను షాప్‌లో పనిచేసేవాడిని. ఇంటికొచ్చి స్నానం చేసేసి 12 గంటలకి ఇక గుడికి వెళ్ళిపోయి, తెల్లారుజామున 5:30కి ఇంటికొచ్చి ఇంకప్పుడు నిద్రపోయాను గురువుగారు. ఆ అనుభూతి మళ్ళీ నాకు తీసుకొచ్చారు మీరు. ఆ రోజు నేను చేసుకున్నాను. నాకు మంచి భార్య కావాలి అనని ఆ రోజు చేసిన జాగారం మళ్ళీ నాకు మళ్ళీ మీరు అది మేము మర్చిపోయి ఉండొచ్చు. కానీ నాకు మళ్ళీ మీరు ఆ రోజున గుర్తు చేశారు గురువుగారు. అది నాకు చాలా సంతోషం అనిపించింది. తర్వాత అమ్మాయితో కూడా పంచుకున్నాను నేను. ఇలాగమ్మా ఆ రోజు ఇట్లా జరిగింది నాకు అనని. యాక్చువల్‌గా మనం నిన్న విష్ణు సహస్రనామం వేరే వాళ్ళు పెడుతున్నారు. వాళ్ళు రూ. 150 తీసుకొని క్లాసు పెడుతున్నారు ఒక్కొక్కళ్ళకి. అది ఒక బ్యాచ్ పాత బ్యాచ్. రెండో బ్యాచ్ కొత్తగా వచ్చే వాళ్ళకి రూ. 200 రూ. 50 పెంచేసుకున్నారు. మరి మన గురువుగారు ఏం చేస్తున్నారు? మరి మన గురువుగారు L1, L2, L3లు ఇవి ఆ! వచ్చిన వారికి ఫ్రీగా మరి ఏ గురువుగారు మనకి అల్టిమేట్‌గా బాగా చేయగలుగుతున్నారు? ఒక డబ్బు తీసుకుంటేనే మనం చెప్తుంటే, నేను L1లో కూడా మీకు చెప్పా గురువుగారు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఒక రూ. 50 ఫీజ్ ఇవ్వనిదే డాక్టర్ చూడడు. అటువంటిది మీరు ఏమి ఆశించకుండా హిందూ చైతన్యం ప్రభావితం కావాలి. అందరూ బాగుండాలి. అందులో నేను ఉండాలి అనే కాన్సంట్రేట్ మీరు ఉంటున్నారు. అది కూడా మేము పంచుకోవాలి. మేము ఇంకా ముందుకు వెళ్ళాలి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజున మా కుటుంబంలో మా బాబు నాది అయిపోయిన తర్వాత నాన్న నువ్వుంటావా అన్నా. నేనుంటాను అన్నాడు. బాబుకు 13 ఏళ్ళు. ఉంటాడా? ఉండడా? అనేది కూడా మేము ఆలోచించలేదు. గురువుగారున్నారు. గురువుగారే శక్తిస్తారు. ఉంటాడు మనవాడు అని అనుకున్నాము. అలాగే ఉన్నాడు. మా వాడు చెప్తున్నాడు. యాక్చువల్‌గా అప్పుడప్పుడు మనం రాగి జావ వాటిల్లో రోజు అట్లాగే ఎట్లాగమ్మా కొంచెం ఏదైనా పచ్చడేసుకొని పికిలు స్మూతీగా చేసుకొని ఏసుకుందాం అంటే, మా బాబు ఎల్2లో ఒక 10 రోజులు, 15 రోజులు అలా చేశాము. ఎల్1లో గాని, ఎల్2లో గాని. ఇప్పుడు మా బాబు మీరేమి వెయ్యొద్దు. మీరవన్నీ యేసుకుంటే మీకింకా ఆకలి పెరుగుతాయి అని మా బాబు నాకు చెప్తున్నాడు. మరి ఆ శక్తి ఎక్కడి నుంచొచ్చింది? యాక్చువల్‌గా బాబుకి సైకిలు తొక్కటం రాదు.
నేర్పించాను. పట్టుదలతో 10 రోజుల్లో వాడు తొక్కున్నాడు. ఈ 13 నెలల్లో బాబు సైకిలు లాస్ట్ ఇయరే తీసుకుంది. ఒక 10 రోజుల్లోనే పట్టుబట్టి నేర్చుకున్నాడు. బాగుంది. నిన్న మనకి ఒంగోలు నుండి మన ఏరియా నుంచి డీమార్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటది. రాను పోను ఒక 4 ½ కిలోమీటర్ ఉంటది. వాడొక్కడే సైకిల్ నేరుగా ఎళ్ళిపోయేసి డీమార్ట్‌లో పర్చేస్ చేసి డబ్బులైతే తీసుకొనెళ్ళాడు. రూ. 260 తీసుకెళ్ళాడు. వాడికి కావాల్సింది ఒక రూ. 20 కొనుక్కున్నాడు. బిల్లేయించుకున్నాడు. సైకిల్ పార్కింగ్‌లో ఉంది. పార్కింగ్‌లో నుంచి వాడే తీసుకొని నేరుగా ఇంటికొచ్చి అమ్మ నేను డీమార్ట్‌కెళ్ళొచ్చాను అన్నాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? యాక్చువల్‌గా తల్లిదండ్రులుగా మేము కూడా అంత ధైర్యం మేమైతే ఇవ్వలేదు గురువుగారు. నా ఎనకే వస్తాడు. వాళ్ళ మదర్ ఎనకెళ్తాడు వస్తాడు. అట్లాగా 2 టైమ్స్ ఇంకొక చోటకి వెళ్ళాడు. వాళ్ళ అమ్మకి ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు. అది కూడా 2 కిలోమీటర్స్ ఉంటది. బైపాసింగ్ అది. యాక్చువల్‌గా వాడు రోజు బండి మీద కూర్చొని మనతో పాటు వెనక వస్తూ ఉంటాడంతే. వాడు అలాగే సైకిల్ తీసుకొని ఇంటికాడ తొక్కమ్మా ఒక 2 రౌండ్లు అనంటే వాడు చేసిన పని ఇది గురువుగారు. చక్కగా వెళ్ళాడు తీసుకొనొచ్చాడు. కానీ మాకు అల్టిమేట్ గురువుగారు. ఆ విషయంలో చాలా గొప్పగా మేము చాలా ఫీల్ అయ్యాము. అది ఎవరితో కూడా చెప్పుకునేది కాదు. ఈరోజు సందర్భం వచ్చింది. మీకు చెప్పుకుంటున్నాము. అలాగే నాకు గాని, మా కుటుంబానికి గాని ఎల్లప్పుడూ మేము మీతోనే ఉండాలని కోరుకుంటూ, మీరు ఏది చేసినా అందులో ఒక భాగం గురువుగారు. మొత్తం భాగం మాకొద్దు. మొత్తం భాగం ఇచ్చినా మేము భరాయించలేము. ఒక్క భాగం చాలు. అది గురువుగారు. సంతోషం.